సరే అది అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్టు అప్పుడు ఆయన ఏం చేశారంటే కస్టోడియల్ ల్యాండ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. కస్టోడియల్ ల్యాండ్స్ దాదాపు జగన్మోహన్ రెడ్డికి బోలెడు కస్టోడియల్ ల్యాండ్స్ దక్కినాయి. అట్లాగే చాలామందికి దక్కినాయి కస్టోడియల్ ల్యాండ్స్. ఇప్పుడు వేరే వేరే దేశాల్లో స్థిరపడిపోయిన భారతీయులు ఎవరైతే ఉంటారో ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటారు. కానీ ఈ ఆస్తులకు ఓనర్స్ వాళ్ళే. ఓకే. అయినప్పుడు వాళ్ళు అమ్ముకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళు ఇండియాకు వచ్చి అమ్ముకోవచ్చు. కొంతమందికి ఏంటంటే అసలు ఇండియా వచ్చే ఓపిక కూడా లేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు ఏం చేశారంటే కొంతమంది లాబీయిస్టులు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశానికి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి మీకు ఇక్కడున్న రేట్లు చెప్పుకోకుండా అక్కడున్న ఏదో రేటు చెప్పి మీ ఫ్యామిలీ నుంచి ఒకళ్ళని రిప్రజెంటేటివ్గా పంపిస్తే మేము అమ్ముతాము అని చెప్పి అమ్మి ఏదో చాలామంది లాభపడ్డారు.